మన ఒత్తిలో ఏం లేదు, నూనె లేదు. ఆ ఒత్తి పట్టిపోయి ఉంది. ఆ ఒత్తిని కత్తిరించడానికి ఏం కావాలి? మనకి దేవుని వాక్యం కావాలి. హల్లెలూయా. తుప్పుపట్టిపోయిన ఆత్మని ఒత్తిని కత్తిరించడానికి ఏం కావాలి? దేవుని వాక్యం అనే కత్తిరి కావాలి. ఆ వాక్యం చేత నువ్వు కత్తిరించబడి, నిసిపట్టిపోయిన మన జీవితాలు కత్తిరించబడి, ఇదిగో ప్రభువు అయితే అగ్గిపెట్టి అడుగుతాడా? అగ్గిపుల్ల అడుగుతాడా? ఆయన వేలితో వెలిగిస్తాడు. మనుషులకు కావాలి. నీ హృదయం అనే దీపాన్ని వెలిగించుకోవడానికి ఏం కావాలమ్మా? దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యం కావాలి. ప్రార్థన చేస్తున్నామయ్యా, మేము ఆశీర్వదించబడటం లేదు. ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాను, నా ఏం మేలు పొందుకోవడం లేదంటే ఏం లేదు. మనలో వాక్యం, ప్రార్థన ఉండాలి. ప్రార్థన నూనె ఉండాలి, సిద్ధపరచుకోవాలి. తర్వాత ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం చేత వెలిగించబడాలి. వాక్యం చేత నువ్వు కట్టబడాలి. వాక్యం చేత